నిన్న మాట్లాడిన వాళ్ళు రేపు మనతో మాట్లాడతారో మాట్లాడరు అనేటువంటి సెన్స్లో కూడా మనం ఉన్నాం. ఎందుకనంటే కరోనా యావత్ ప్రపంచాన్ని ఏలుబడి చేసింది, కుదిపింది, మనుషుల్లో మనశ్శాంతి లేకుండా చేసింది. 3 ఏళ్ల క్రితం ఉండేటువంటి ప్రేమ ఆప్యాయతలు చూడండి, ఈరోజు మీరు ప్రేమ ఆప్యాయతలు చూడండి. 2018 సంవత్సరంలో ఇక్కడ క్రిస్మస్ చూడండి, 2021 ఇక్కడ క్రిస్మస్ చూడండి. ఎవరిలోని కూడా ఆ ఉత్సాహం లేదు, ఎవరిలోని కూడా ఆనందం లేదు, ఎవరిలోని కూడా ఆ తృప్తి లేదు. ఎందుకు లేదు అంటే ఒకే ఒక రీజన్, మనిషిలో అహంకారం పెరిగిపోవడం అని నేను అనుకుంటాను. మనిషిలో ఏమి లోపొస్తుంది ఈ రోజుల్లోనంటే మరి కంఫర్టబుల్. పిల్లలు వచ్చే వరకు నేను మాట్లాడతాను, పిల్లలు వచ్చిన రాగానే నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. చాలా మంది తల్లిదండ్రులు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినారు క్రైస్తవులే మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు ఈ విషయం గురించి. హైందవులు మాట్లాడుకుంటున్నారు, ముస్లిమ్స్ మాట్లాడుకుంటున్నారు, సిక్కులు మాట్లాడుకుంటున్నారు, అనేక మంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకు మనిషిలో ప్రేమ ఆప్యాయతలు కోల్పోయాం? ఒక ఇంటిలో ఒక మరణం జరిగితే మీరు నా వయసులో ఉన్నప్పుడు అనుకోండి, సంవత్సరం పాటు ఏడ్చేవారు. ఆ అంగలార్పు 2-3 ఏళ్ళ వరకు కొనసాగేది. ఇఫ్ ఐఎమ్ రైట్. ఈరోజు ఎంత దారుణం అయిపోయిందంటే నేను మాట్లాడకూడదు అట్లాంటి మాట, శవాన్ని పక్కన పెట్టుకుని ఫోన్ చేసేటువంటి రోజులు వచ్చాయి. కరెక్ట్. ఎందుకు అని ఎప్పుడు మీకు ప్రశ్న రాలేదా? నాకు రోజు అదే అనిపిస్తా ఉంది. మనుషుల్లో ప్రేమ ఆప్యాయతలు ఎందుకు? మతం ఇంపార్టెంట్ కాదండి, రిలీజియన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మతం అంత ఇంపార్టెంట్ కాదు, కులం అంతకంటే ఇంపార్టెంట్ కాదు, అంటే అంత ముఖ్యమైనది కాదు, జాతి అంతకంటే ముఖ్యం కాదు, రంగు ముఖ్యం కాదు, నీ ప్రాంతీయం ముఖ్యం కాదు. ఏంటి ముఖ్యం అంటే మనిషిలో మిస్ అయింది ఏంటో తెలుసా? మానవుల్లో మిస్ అయింది ఏంటో తెలుసా? మానవత్వం. చర్చ్కి వచ్చినాము క్రిస్మస్కి, వాళ్ళ దేవుడి గురించి చెప్తారు, అవసరం లేదండి. చిన్నప్పటి నుంచి నా ఉపాధ్యాయులు నేర్పించింది అదే, నా తండ్రి నేర్పించింది అదే, మరణించిన తల్లి నేర్పించింది అదే, నా సండే స్కూల్ టీచర్స్ నేర్పించింది నాకు అదే. ఏంటో తెలుసా? ఒక మనిషిగా మనం ప్రేమించలేనప్పుడు మనం ఎన్ని పూజలు చేసినా, ఎంత భక్తి చేసినా, ఎన్ని ఏమంటారు దాన్ని త్యాగాలు చేసినా, మీరేమంటారు, లేకపోతే ఆవులకి ఇవన్నీ ఇస్తారు కదా, ఏమంటారు వాటిని, దాన ధర్మాలు చేసిన ఇవన్నీ కూడా వద్దురా అని నేను అనుకుంటాను. ఇంకొకటి, నేను బైబిల్ తెరవను, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. నేను దాని గురించి మాట్లాడినా. ఈ 2 సంవత్సరాల్లో మన జీవితంలో ఏం జరిగిందని మనం ఒక్కసారి ఆలోచిస్తే దేవుడు ఆటోమేటిక్గా మనల్ని అందరినీ దీని దగ్గర తీసుకెళ్ళిపోతాడు. దీన్ని తెరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏం తెరిచి మాట్లాడాలో తెలుసా? అప్పుడు మనం మనసులు తెరిచి మాట్లాడాలి. మనసులు మూసుకుపోయి, మనుషుల్లో మానవత్వం లేకపోయి రేపు పొద్దున్న ఏమవుతుందో తెలుసా? చదువుకుంటే అర్థమవుతుంది. ఒక 15 సంవత్సరాల క్రితం ముస్లింలు హైందవులు కొట్టుకున్నారు ముంబైలో, ప్రాణత్యాగాలు జరిగాయి, ఒకరినొకరు హింసించుకుంటున్నారు. మరలా అట్లాంటి రోజులు వచ్చాయి తెలుసా మీకు? మీరు చాలా క్షేమంగా పడుకున్నారు,
మన భారతదేశ సైనికులు యుద్ధం చేస్తున్నారు, తెలుసా మీకు? ఎందుకు? దేవుడు మనల్ని కాపాడలేదా? దేవుడు కళ్ళు మూసుకుపోయాడా? దేవుడే లేడంటారా? నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఏదో మాట్లాడుతున్నానో వినొద్దు, కాస్త మీరు కూడా ఆలోచించండి. దేవుడు మన ఇంట్లో మనిషిగా కనిపించాడా నీకు తీసుకెళ్ళిపోవడానికి? మీకు గుర్తుందో లేదో, 2020 సంవత్సరంలో ఒక యథార్థకత చెప్తూ, ఈ సంవత్సరం చాలా భయంకరమైనటువంటి సంవత్సరం, చాలా మంది శాస్త్రవేత్తలు కనుక్కున్న సంవత్సరం అన్న సంవత్సరమే మా ఇంట్లో ప్రమాదం జరిగిందే. మేము దేవుని దూషించామా? ఇవన్నీ తొలిపరులుగా మీకు చెప్తున్నాను. నేనేం చెప్పదలుచుకున్నాను అది ముందు మాట్లాడుతూ, మీరు భక్తి చేయండి, దాన ధర్మాలు చేయండి, వారంలో 5 రోజులు ఉపవాసం ఉండి పూజలు చేయండి, ప్రార్థన చేయండి. ఇవన్నీ కూడా వ్యర్థమే. ఈ విషయాన్ని మీ ముందు పెడుతూ ఒకే ఒక విషయం గురించి మీతో మాట్లాడి నేను 5 నిమిషాలు ముగించేస్తాను. బైబిల్లో ఏ స్క్రిప్చర్ మీకు చూపించింది? గొప్పగా ఉన్నతంగా పెరిగి గొప్ప దాన ధర్మాలు చేసి జనాల దగ్గర ప్రశంసలు పొంది మనుషుడు ఎదుర్కొంటూ ఒక చిన్న తప్పు చేసాడు అనుకోండి, మనుషులు ఏం చేస్తారు? మనుషులు ఏం చేస్తారు? మన మీద ఉమ్మేస్తారు. మన జీవితాలు అలా ఉండకూడదని నా అభిప్రాయం. దీన్ని ఉద్దేశించి ఈ క్రిస్మస్ పర్వదినాన్న మీకు ఒక గొప్ప సందేశాన్ని మీకు 5 ముక్కల్లో మీకు తెలిసి చెప్తా. నా దేవుడు, మనందరి దేవుడు, ఈ ప్రపంచానికి సృష్టికర్త అయినటువంటి మనందరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి ఎత్తుకొచ్చాడు. నువ్వు నేను ఎత్తుకొచ్చాము. ఈ 3 రీజన్ తెలుసుకుంటే పోయిన మానవత్వాన్ని తిరిగి రప్పించొచ్చేమో అని నా అభిప్రాయం. దానికి నేను ప్రయత్నం చేస్తాను. నా దేవుడు పుట్టుక ఒక ప్రపంచం, ఒక చరిత్ర. అనేక మంది రాజకీయవేత్తలు కూడా అన్నారు, గొప్ప జాతిలో పుట్టాలి, గొప్ప స్థానంలో పుట్టాలి, గొప్ప బంగ్లాల్లో పుట్టాలి అని. దానికి విభిన్నంగా నా దేవుడు పశువుల పాకలో పుట్టాడు. ఎందుకు పుట్టాడో తెలుసా? మానవత్వాన్ని కూడా తెచ్చడానికి. మన ఆశ ఏంటో తెలుసా? నేను బంగ్లాలో ఉండాలి, నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నా ఎదుర్కొంటూ ఉండేవాడు ఎదగడం నాకు నచ్చదు. ఎదుర్కొంటూ ఉండేటువంటి మనిషి మీకంట ఎత్తులు ఎదిగితే మీరు చూడలేదు. ఆ బుద్ధి ఎప్పుడు వస్తుందంటే మనం ఉన్నతంగా వెళ్ళిపోతున్నాం. అందుకే నా దేవుడు ఎంచుకున్నాడో తెలుసా? పశువుల పాపలు.
రత్నాలు పొదిగినటువంటి భవనంలో ఆయన పుట్టలేడా? పుట్టగలడు. కానీ ఎందుకు ఆయన పశువుల పాకని ఎంచుకున్నాడో తెలుసా? ఆయనకి నొప్పి తెలియదు, ఆయనకి బాధ తెలియదు. ఆయన మర్చిపోకుండా ఉండాలని నీకోసం నా కోసం కష్టాన్ని అనుభవించాడు. అవతల వాడి యొక్క కష్టాన్ని ఆయన మీద వేసుకుని ఆయన నీ కోసం ప్రాణం అర్పించాడు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? దానికి నిబంధనగా అవతలుడి ప్రాణాన్ని తీసుకున్నావు. అందుకే ప్రపంచంలో అనేక రోగాలని మన ప్రాణం తీస్తావు. నువ్వు ఏ విత్తనం అయితే వేస్తావో ఆ విత్తనాన్ని కోస్తావు. నువ్వు మంచిని నాటితే మంచిని నువ్వు చూస్తావు. నువ్వు చెడుని నాటితే చెడుని చూస్తావు. చాలా మంది హైందవ సోదరులు నా ముందు కూర్చుని ఉన్నారు. ఈ బైబిల్ మొత్తంలో ఏముందో తెలుసా? దీనంతా కూడా ఫిల్టర్ చేసి దీన్ని వడగట్టి ఒక సెంటెన్స్ లో లాగితే నా దేవుడు ఒకే ఒక మాట మాట్లాడాడు. ఒక నాకులాగే తెలివైనడు అని చెప్పి ఫీల్ అయ్యేటువంటి మనిషి నాలాంటి ఒకటి వెళ్ళాడు. వెళ్ళి మీరు పశువుల పాకలో పుట్టారు కదా, పొట్టు కూడా బోళ్ళంత చదువుకున్నట్టు మాట్లాడుతున్నారు, అనేక మంది యాజకులతో మీరు దెబ్బలాడుతున్నారు, అనేక మంది శాస్త్రవేత్తలతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. సో మీకు బైబిల్ గ్రంథంలో అంతా తెలిసి ఉండేట్లయితే మీకు నచ్చిన మాట ఒకటి చెప్తారా అని అడిగాడు. మీ భాషలో మీకు చెప్తాను అర్థమయ్యా. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని. నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే, నువ్వు నిజంగా క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు అనుభవించాలి అని అంటే నీ పొరుగు వాడిని ప్రేమిస్తే గాని నీకు మనశ్శాంతి ఉండదు. నువ్వు ఎందుకు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నావో తెలుసు? నా దేవుడు లాంటి ఆలోచనలు నీకు లేవు. సింపుల్, వెరీ సింపుల్. పలానా లోకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం ఎలా ఉంది? పలానా కొరింథీయులు రాసినటువంటి పత్రికలో ఒకడు ఎలా చెప్పాడు, అలా చెప్పాడు. ఆహా, దేవుడు నీతోనే చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని. ఎప్పుడైతే నువ్వు ప్రేమించడం స్టార్ట్ చేస్తావో వాడు హైందవుడు, వాడు ముస్లిం, వాడు సిక్, నీకు ఆ భేదాలు ఏముండవు. నీకు తెలుసా 5 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు? గ్యారంటీ ఉందా? నీకెందుకంటే పైచాలి. అవతరుడు ఎదురు తింటే చూడలేనటువంటి వారలేనటువంటి తత్వం నీకు ఎప్పుడైతే వచ్చిందో నీ తొలి పతనం అక్కడే స్టార్ట్ అయింది. ఈ క్రిస్మస్ దినాన్న మీకు ఒకటే చెప్తున్నాను, నా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. నువ్వు కూడా లోకాన్ని ప్రేమిస్తే నీకేం మిగులుతుందో తెలుసా? ప్రశాంతమైనటువంటి చావు. ఏంటి పండగ వచ్చి చావు గురించి మాట్లాడుతున్నాం తెలుసా? మీరు చాలా పెద్దవాళ్ళు, నేను మీ ముందే చాలా చిన్న మాట. నా మాట లోతు మీకు అర్థం అవ్వకపోతే ప్లీజ్, ఈ ప్రపంచం అంతా కూడా దేని గురించి భయపడుతుందో తెలుసా? ఒకటే ఏంటి? మరణం. మరణాన్ని ఎంజాయ్ చేసినాడు ఎవడో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? మరణాన్ని ఆనందంగా అనుభవించగలిగినాడు ఎవడో తెలుసా? మా యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. ఎందుకు ఎంజాయ్ చేశాడంటారు? ఎందుకంటే ఆయన బ్రతికినంత కాలం కుడి లేదండి. ఎవడైనా సరే దగ్గరకు వచ్చి, అయ్యా నా కళ్ళు లేవు,
పిచ్చోడేమో ఆయన కానీ ఆయన క్వశ్చన్స్ చాలా బాగా వేస్తాడు. ఎంట్లో తెలుసా, నీకు నిజంగా కళ్ళు కావాలనుకుంటున్నావా? ఆశ ఉందా నీకు? ఎందుకు అడుగుతాడో తెలుసా అలాగా? కొంతమంది నా దగ్గరికి వచ్చి అంటారు, నిన్న ట్రైన్ ఎక్కినప్పుడు ఒక మామ వచ్చి కాళ్ళు ఉన్నాయి, కావాలని యాక్ట్ చేస్తూ దిగుతుందండి, నేను డబ్బులు ఇస్తానని. అప్పుడు నేను అన్నాను, డబ్బులు ఇవ్వను. డబ్బులు దేనికి అసలు? ఆకలి వేస్తుంది. నిజంగా ఆకలి వేస్తుందా నీకు? వేస్తుందయ్యా. నిజంగా తింటావా? తింటాను. తీసుకురానా? వద్దయ్యా. ఎందుకు? తనకు డబ్బు కావాలి. డబ్బు ఎందుకు అని అడిగినాను. సత్యాలు తెలుసుకోండి జీవితంలో. ఇదే అది చెప్తున్నారు. ఏం కాదు. ప్రపంచం ఇప్పుడు ఎలాగైపోయిందంటే క్రైస్తవ్యం బలవంతంగా జనాలు లాక్కేసుకుంటున్నారు, మతం మార్చేస్తున్నారు. మతం మార్చమని చెప్పిన దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. ఏం మార్చమన్నాడు తెలుసా? మనస్సు మార్చుకో. ఎట్లాంటి మనస్సు కావాలో తెలుసా? మనిషిని మనిషిగా చూసేటువంటి మనసు దేవుడికి కావాలి. ఎందుకంటే దేవుడే మనిషిని ప్రేమించినప్పుడు మనిషిని ప్రేమించలేమా? నా స్టూడెంట్స్ అన్నారో, లేకపోతే నా తమ్ముడు అన్నారో, లేకపోతే నా సహోదరులు అన్నారో తెలియదు, అనిల్ కానీ పవన్ కానీ ఎవరన్నా సరే ఆనందపడితే నేను నాతో పాటు ఆనందపడతాను. వాడు మొబైల్ షాప్ పెట్టుకుని నాకు ఫోన్ చేస్తూ ఉంటారు కొంతమంది, చాలా బాగా బిజినెస్ చేస్తున్నాడు అని. నేను వాడికి ఎప్పుడు ఫోన్ చేయను. మనసులో నాకు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను. ఎందుకంటే నా మనుషులు అందరూ ఆనందంగా ఉంటారు. ప్రతాపని ఈ మధ్య చర్చ రావట్లేదండి, అన్నీ తెలుస్తాయి నాకు. తొలి ప్రేమ మిస్ అవ్వకూడదు. దేవుడు ప్రకటన గ్రంథంలో ఒక మాట అన్నాడు, నీ తొలి క్రియలన్నీ బాగుంటాయి, నీ తొలి ప్రవర్తన చాలా బాగుంది, కానీ చివరిలో నువ్వు దెబ్బేస్తే నేను నీ మీద ఉమ్ము వేస్తా. మనుషులే వేస్తున్నారు కదా. నువ్వు 99 మంచి పనులు చేసి ఒక తప్పు చేస్తే నీ మీద ఉమ్ము వేస్తున్నారు కదా. మరి దేవుడు వేయడా? నీ తోటివాడే నేను పాయింట్అవుట్ చేస్తుంటే దేవుడు పాయింట్అవుట్ చేసే అధికారం లేదా? ఉంటుంది. మీ అందరూ కూడా ఈరోజు క్రిస్మస్ ఇంత డల్గా ఉండడానికి గల కారణం ఏంటంటే మనలో మానవత్వం కోల్పోయాం, మనశ్శాంతిని కోల్పోయాం, ప్రశాంతతను కోల్పోయాం, ప్రేమను కోల్పోయాం, మనుషుల మధ్యన ఆప్యాయతను కోల్పోయాం. అందుకే మీ అందరికి ఏంటో తెలుసా? అమ్మా నేను ఈరోజు క్షేమంగా ఉన్నాను, ఇంకా బ్రతికేయాలి. తప్పులేదండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది కోరిక బ్రతకాలని. మాట్లాడుతున్న నాకు, కూర్చున్న మీకు, వింటున్న మీకు ఎవరు కూడదండి బ్రతకాలని. కానీ ఒక్కటే మాత్రం మీరు మనసులో పెట్టుకోండి, మనం ఒకరోజు వస్తుంది ఖచ్చితంగా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? మనం చాలా ఆనందంగా పోవాలి. నలుగురు నేను చూసి ఆడుకోవాలి, అమ్మా పోయిద్రా బాబు, సెలవు వెళ్ళిపోయిద్రా అనే మాట ఎప్పుడు రప్పించుకోవద్దు. నా దేవుడు చనిపోయినప్పుడు ప్రపంచం ఏడ్చింది తెలుసా? నా దేవుడు చనిపోయినప్పుడు రాళ్ళు ఏడ్చాయి తెలుసా? నా దేవుడు చనిపోయినప్పుడు సిలువ వేసినటువంటి ఆ చెక్క రాళ్ళు ఏడ్చింది తెలుసా? నా దేవుడు చనిపోయినప్పుడు మేకులు కన్నీరు కార్చే తెలుసా? నువ్వు చనిపోతే ఒక్కడన్నా ఏడుస్తాడా? నా దేవుడు అది నేర్పడానికి భూమి మీదకి వచ్చాడు. క్రీస్తుని అడుగుంటాను హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు వింటావు? కన్యమార్య గర్భాన్న
పుట్టినోడు నీకు తెలీదా? అరే బాబా, బయట వెళ్ళు, హైందవులు చెప్తారు, ముస్లింలు చెప్తారు నీ దేవుడు ఎలా పుట్టాడు, పశువుల పాకలా పుట్టాడు అని చెప్తారు. ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం వచ్చింది అని చెప్తారు. నీకే తెలీదు అంతే. బయట ప్రపంచాన్ని అందరికీ తెలుసు. కానీ ఈ రోజు వచ్చి నువ్వేం తెలుసుకోవాలో తెలుసా? ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు అనేది ఇంపార్టెంట్. చదువుకుంటే అర్థమవుతుంది. పిల్లలకి చెప్తారు టీచర్స్, రే నువ్వు స్కూల్కి వచ్చాక నువ్వు పుస్తకాలు మాత్రం అసలు ఎందుకు చదువుతున్నావు తెలుసా రా నీకు? ప్రైవేట్ అవుతావా నువ్వు? బుద్ధుందా నువ్వు? నేను కూడా అలాగే అడుగుతున్నాను. క్రైస్తవుడు అయిపోవడం గొప్ప కాదు. నీకు తెలుసా, మనకంటే చాలా కఠోరంగా పూజలు చేసి భక్తి చేసేటువంటి నా హైందూ సోదరులు ఎంతో మంది. ఐ అప్రిషియేట్. మీరు 3 గంటలు లేచి స్నానం చేయగలరా? చన్నీటి స్నానం చేయగలరా? దమ్ముందా? నా హైందూ సోదరులు చేస్తారు. మీరు ఉపవాసం 2 రోజులు ఉండగలరా? ఉమ్మె కూడా మింగకుండా ఉపవాసం చేస్తారు నా ముస్లిం సోదరులు. తెలుసా మీకు అది? మీరు చేసేది ఒక భక్త. ఊరికే మనం భక్తి చేస్తున్నాం అని చెప్పేసి సంబరపడిపోవద్దు. మనం దేని గురించి సంబరపడాలో తెలుసా? దేని గురించి సంబరపడాలో తెలుసా? నా దేవుడు ప్రపంచానికి ఒక వార్త చెప్పడానికి వచ్చాడు. ఏ వార్త తెలుసా? మనిషిని మనిషిగా ప్రేమించమనేటువంటి విత్తనాన్ని నాటడానికి ఆయన పశువుల పాకలో పుట్టాడు. కష్టం యొక్క విలువ తెలుసుకోవడానికి ఆయన పశువుల పాకలో పుట్టాడు. ఓకే, మరణంలో కూడా ఆనందాన్ని అనుభవించాలి అని చెప్పి నీ కోసం మరణించి చెప్తాడు. నేను మీకు ఈరోజు చెప్తున్నాను, కరోనా గురించి భయపడుతున్నారా? భయపడదు. కరోనా నేను దాటేసిన, ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు నువ్వు బ్రతికేసిన, ఏదో రోజు నువ్వు నేను ఈ దేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అవునా కదా? నీ తల్లి భూమి మీద ఉందా? నీ తండ్రి భూమి మీద ఉన్నాడా? నీ తాత ఉన్నాడా? నువ్వు ఉండవు సామె. ఖచ్చితంగా బ్రతికితే నా దేవుళ్ళ బ్రతుకు, చచ్చినా నా దేవుళ్ళకి చావు. అప్పుడు నీకేంటో తెలుసా? పక్కోడు ఎదుగుతుంటే నీకు ఆనందం, పక్కోడు ఫ్రిడ్జ్ కొనుక్కుంటే అబ్బా సంతోషం. నీకు లేకపోవచ్చు, సంతోషపడు, నీకు సంతోషం మిగులుతుంది. పక్కోడు చూసి ఏడుపు, నీకు ఏడిపే మిగులుతుంది. మనిషి యొక్క ఎదుగుదల చూస్తూ ఆనందించినోడు దేవుడు అవుతాడు. మనిషిని యొక్క ఎదుగుదల చూసి ఏడ్చినాడు మనిషి అవుతాడు. నువ్వు మనిషి అవుదాం అనుకుంటున్నావా? దేవుని స్వభావం కలిగినటువంటి మనిషిలా ఉందాం అనుకుంటున్నావా అన్నది నీ అభిప్రాయం. క్రిస్మస్కి వచ్చావు, కనీసం 5 నిమిషాలు ఆలోచించండి. గత 5 సంవత్సరాలలో ఉండేటువంటి మనశ్శాంతి నాకుందా? నాకెందుకు ఎవరు ఎట్లా పోతే బాగలేదా? అప్పుడు బాధపడుతుంటే మనం నవ్వుతాం. మర్చిపోవద్దు, నీకు బాధపడినప్పుడు కూడా ఇంకొకటి నవ్వుతాడు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. కానీ నా దేవుడు ఎవ్వరు బాధపడిన పైకి లేవని తీరుకుంటే నా దేవుడు. ఈరోజు నువ్వు నా మీద కోపం వస్తే నువ్వు మాట్లాడడం మానేస్తావేమో, రేపటి నుంచి నన్ను అసహించుకుంటావేమో,
మరలా నీకు సడన్ గా ప్రేమ ఎప్పుడో ఒకటి పుడుతుంది, మళ్ళీ వస్తుంది. కానీ నా దేవుని యొక్క ప్రేమ నిరంతరం ఉండను, ఎప్పుడు కూడా మారని ప్రేమది, ఎప్పటికి కూడా మరువని ప్రేమది. ఆ ప్రేమ యొక్క ప్రకటన చేయడానికి నా దేవుడు భూమి మీదకి వచ్చాడు. సర్వ మానవాళికి ప్రేమ యొక్క ప్రాముఖ్యతని చాటి చెప్పడానికి నా దేవుడు వచ్చాడు. మనిషిని మనిషిగా నువ్వు ప్రేమించలేకపోతే పశుప్రాయుడివి, పశువు కంటే హీనం నువ్వు. మధ్యన వీడియోస్ చూస్తున్నారా? సెల్ ఫోన్ చాలా విపరీతంగా పెరిగింది. ఒక కోతి చచ్చిపోతే ఎన్ని కోతులు వస్తాయి, ఒక కాకి చచ్చిపోతే ఎన్ని కాకులు వస్తాయి, ఒక మనిషి చచ్చిపోతే కూతురు దగ్గరికి వెళ్తున్నా గుండె మీద చేసుకొచ్చాకుంటే మీరు చనిపోతే 10 మంది నా మీద పడి ఏడుస్తారని ఎవడాడు? ఎవరితో చూస్తారు తెలుసా? ఈ సమాధిని పూడ్చిపెడితే నాకు ఎన్ని వేలు ఇస్తారో అని భాష చూస్తారు. ఈ సమాధిని కాల్ చేస్తే నాకు ఎంత డబ్బులు ముడతాయని చెప్పి కాటికాపుడు చూస్తాడు. ఈ త్వరగా ఫార్మాలిటీస్ పూర్తయిపోతే గవర్నమెంట్ నాకు 3 లక్షలు 4 లక్షలు ఇస్తుంది కదా అనుకుంటున్నాం. కరెక్ట్? అదొక బతుక. నా దేవుడు ఆ బ్రతుకు నేర్పడానికి రాలా. నా దేవుడి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు చూడకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆవిడ ఇప్పుడు అమ్మ అని కొలుస్తున్నారు అందరూ. ఎవరో తెలుసా? మదర్ తెరీసా. ఆవిడ చేసినటువంటి గొప్ప త్యాగం తెలుసా? ఆవిడ ఇటలీ. ఆవిడ నువ్వు పక్కింటోడికి ఏదైనా జబ్బు వచ్చి పుండు వచ్చి ఆ పుండు నుంచి రసం కారుతుంది అనుకోండి, ఆ వాసన కూడా చూడలేక నువ్వేం చేస్తావంటే ఆ చీర కొంగు లేకపోతే కర్చీఫ్ హ్యాండ్ కర్చీఫ్ కప్పుకొని వెళ్ళిపోతావు. ఆ మహాతల్లి చేసినటువంటి ఒక చిన్న కార్యం చెప్తాను, ఎక్కువ చెప్తున్నాను స్టోరీ. బాడీ అంతప్పుడు కుష్ఠరోగి వ్యక్తులు ఉండేవారు. ఇప్పుడు ఈ రోజుల్లో అది ఎయిడ్స్ ఎంతైతే దారుణంగా ఉందో ఆ రోజుల్లో కుష్టి వ్యాధి అంత దారుణం. అది ఎట్లా ఉండేదో తెలుసా? మీరు ఎప్పుడైనా కుళ్ళిపోయినటువంటి ఆహారం నుంచి పురుగులు రావడం చూసారా? తెల్ల తెల్ల పురుగులు. ఆలోచించడానికి కంపరంగా ఉంది కదా అది. ఆవిడ ఏం చేసిందో తెలుసా? గుండెకి చేస్తా చేతితో తీస్తే ఆవిడ గోర్లు ఆ పుండు పట్టుకుంటే రక్తం కారి మళ్ళా సెట్టింగ్ అయ్యేది అది. ఆ పుండు 4 రెట్లు పెద్దదయ్యేది అది. సో ఆ పెయిన్, ఆ నొప్పి ఆ పేషెంట్ తెలియకుండా, ఆ రోగికి తెలియకుండా ఆవిడ చేసినటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆవిడ పెదాలు ఉపయోగించి ఆ పురుగులు తీసేది. ఆవిడ పెదాలు ఉపయోగించి ఆ పురుగుల్ని ఆ కాలు దగ్గర, ఓకే, కొన్ని ప్రదేశాలు మీకు చెప్పకూడదు. కూర్చుంటే చక్కగా కాళ్ళకి చేతికి వస్తుందా? ఒళ్ళంతా వస్తుంది. ఆవిడ ఉపయోగించినటువంటి ట్రీట్మెంట్ ఏంటో తెలుసా? తన పెదాలతో ఆ పురుగును తీసుకుంది. అది నా యేసు ప్రేమ. నీ ప్రేమ ఎలా ఉందంటే చనిపోతే నాకు 3 లక్షలు ఎప్పుడు వస్తాయా అని ఆలోచించే ప్రేమ అనేది. చనిపోతే నా కొలకోళ్ళు వస్తారా అని ఆలోచించేటువంటి ప్రేమ నీది. కాబట్టి నా దేవుడు పుట్టిన ఒక చరిత్ర,
పెరగడం ఒక చరిత్ర, ఆయన మనుషులతో మాట్లాడడం ఒక చరిత్ర, ఆయన చనిపోవడం ఒక చరిత్ర. నేను మీకు చెప్పేది ఏంటో తెలుసా? నువ్వు కూడా ఒక కారణంతోనే పుట్టావు. సైన్స్ తెలిస్తే మీకు అర్థమవుతుంది, కొన్ని కోట్ల కణాలతో మనం దెబ్బలాడితే కానీ మనం పుట్టలేము. కొన్ని కోట్ల కణాలతో దెబ్బలాడితే ఈ జీవి బయటకు వచ్చినాడు. వృధాగా చనిపోవద్దు. జనాల్లో అపకీర్తి తెచ్చుకుని చనిపోవద్దు. ఇప్పటి వరకు ఎలా బ్రతికేవో ఈ రోజైనా శాశ్వత జీవితం. ఈనాడు ఒక టైం టేబుల్, ఒక స్పాన్ ఉండేది. ఒక 90 ఏళ్ళు బ్రతుకుతాం, 100 ఏళ్ళు బ్రతుకుతాం, 70 ఏళ్ళు బ్రతుకుతాం అని. ఈరోజు నాకంటే కుర్రోని తీసుకోండి, లేకపోతే నాకంటే తక్కువ వయసు ఉన్నటువంటి కుర్రోని తీసుకోండి, ఒక 22 వయసు, 21 లేకపోతే 18 ఏళ్ళ వయసు తీసుకోండి. ఇప్పుడు 12 ఏళ్ళే చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మా దిలీప్ చెప్తేనే నాకు భయం. ఓకే, సో రేపు ఎంతకాలం బతుకుతావు నీ గ్యారెంటీ ఉందంటే, ఒకరిని అడిగాను నా స్టూడెంట్, సార్ సర్కేస్టిక్గా చెప్పాడు, జోక్గా చెప్పినాడు నాకు వాడు. సార్ ఎందుకు సార్ అంత సీరియస్గా నాకు అంత మోటివేట్ చేస్తున్నారు నన్ను, చదవండి అని చెప్పి సరదాగా పిల్లలు అలా మాట్లాడతారు. అరే తన లేదో తెలియదు సార్, నేను ఈరోజు ఎంజాయ్ చేయమని సార్ చూడన్నాడు విరిగిపోయిన వాడు. ఎవరికి అర్థం కాల, వాడి కనెక్ట్ అయింది. దట్ ఈస్ స్టూడెంట్ సైకాలజీ, దట్స్ లెక్చర్ బ్యాక్ అది అర్థమవుతుంది, అది కనెక్ట్ అవుతుంది. ఆడి వయసు ఎంత అండ్ నా కాల్ దగ్గర వస్తాడా లేకపోతే ఎవరికి అర్థం కాదు. పుసుకుమని అభిప్రాయాడు అంటే నాకు అర్థమైంది ఏంటంటే, జీవితం మీద మీకు లేనటువంటి అవగాహన అడుగుతుందని నాకు అభిప్రాయం. వీడు మన వయసు వచ్చేసరికి నేను చెప్పి వాడు చేస్తాడని నేను ఆశిస్తున్నాను. వాడు మనిషిగా చూస్తాడని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే వాడు లైఫ్ సీరియస్ గా స్టార్ట్ చేశాడు, థింక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎస్ స్టాప్, ఇట్స్ బిగిన్. అవును కదా, నిజమే కదా, నేను ఉంటాను నాకు తెలియదు కదా. కాబట్టి దిలీప్ యంగ్స్టర్స్ చెప్తున్నాను, మీ అమ్మోళ్ళు అంతే మారు ఇక, దే నాట్ థింక్. But I'm telling the youngsters, the young man and young woman, and my beloved youth of the world, not many. ఈ ప్రపంచ యవనస్తులకు నేను చెప్తున్నాను, నువ్వు ఎవరిని బలవంతంగా మార్చలేవు. వాడంతటా వాడే మారాలి. ఇంకోటి చెప్తున్నా, క్రైస్తవుడు ఎప్పుడు కూడా బలవంతంగా మార్చడు. నా దేవుడు ఎప్పుడు కూడా బలవంతంగా మార్చలే, ఆయన ప్రేమ చూపించే మార్చాడు, ఆయన మరణాన్ని చూపించే మార్చాడు. ఈరోజు నేను ఉదాహరణ చెప్పి మీకు మార్చుతున్నా. స్టార్ట్ థింకింగ్ యువర్ సెల్ఫ్. మీరు ఆలోచించడం స్టార్ట్ చేయండి. మీరు ఎంత అజ్ఞానంలో ఉన్నారో మీకు అర్థమవుతుంది. మీరు జ్ఞానం అనుకుంటారు, యు ఆర్ ఫూల్స్, అండ్ అకార్డింగ్ టు మై గాడ్ సైట్ యు ఆర్ ఇన్నోసెంట్. నా దేవుని యొక్క దృష్టిలో మీరు అమాయకులు. అందుకే నేను ఆయన కరోనా ఎక్కినా సరే వాళ్ళు బతుకుతారులే అని కనిపిస్తున్నాడు. నా దేవుడు చాలా దీర్ఘ శాంతము కలిగినటువంటి వాడు. My God's love endures for a long time. ఆయన యొక్క ప్రేమ క్షణికం కాదు. ఆయన యొక్క ప్రేమ తరతరాలలో ఉంటుంది. ఆయన యొక్క ప్రేమ
సముద్రాలు చాలా. ఆయన యొక్క ప్రేమ ఆకాశం పట్టదు. ఆయన యొక్క ప్రేమ భూమి లోతు సరిపోదు. ఆయన యొక్క ప్రేమ నేను పిచ్చాడు చేస్తుంది. డోంట్ ట్రై టు క్యాచ్ ఇట్. ఈ మాట నేను చెప్పకూడదు, ఎందుకంటే నాకు అంత కరెక్ట్ కాదు ఈ వర్డ్ నేను వాడడం. నాకు అంత అనుభవం లేదు. అనేక మంది శాస్త్రవేత్తలు ప్రేమ అంటే ఏంటి అని నిర్వచనం అడిగితే ఎవరు స్టాటిక్ ఆన్సర్ చెప్పలేరు. నేను వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ చెప్దాం అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ రైట్, ప్రేమకు డెఫినేషన్ నా దేవునికి తప్ప ఎవరికి తెలియదు. నా యేసుక్రీస్తుకి తప్ప, నా దేవునికి తప్ప ప్రేమకు నిర్వచనం ఎవరికి తెలియదు. అందుకే నా దేవుడు అన్ని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞని ఇప్పుడు కూడా మైండ్లో పెట్టుకోమని చెప్పి అడుగుతాను ఈ ప్రసంగానికి. ఏంటి ఆజ్ఞ? అదే కదా స్టార్ట్ చేసినా నేను. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు నీకు ఏమి తగ్గుతాయి? ఒళ్ళు తగ్గుతుంది, ఈర్ష్య తగ్గుతుంది, మత్సరం తగ్గుతుంది. దీనివల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి? ప్రశాంతంగా ఉంటాం. ప్రశాంతంగా ఉండడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి? మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతి ఉన్నవాడు ఎవరితో సమానం? ఎవరికి టెన్షన్స్ లేకుండా ఎవడు ఉంటాడండి? దేవుడు ఉంటాడు మరి కదా. రైట్. మీకు తెలుసా నరేంద్ర మోడీ గారికి ఎంత టెన్షన్ ఉంటుందో అనుకుంటాడు మీరు. మీకు తెలుసా బరాక్ ఒబామా? అంతవరకు తెలియదు. మోడీ గారు ఏమండి? మోడీజీ గారు తెలుసు కదా మీ అందరికి. అబ్బా ఆయన వెళ్తుంటే ఎన్ని కార్లు ఉంటాయి వెనకాల. క్షణ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వదులుతాడు తెలుసా. తృప్తిగా ఎవరు అన్నం తింటారో తెలుసా మీకు? పూర్పాకంలోకి చూడండి, మామ తింటాడు. కోలాసీత ఉందా? ఓకే. బంగారు పళ్ళాల్లో పంచి పరమాణాలు మనశ్శాంతిని ఇవ్వవు. మనశ్శాంతి కావాలంటే ప్రశాంతత కావాలి. ప్రశాంతత కావాలి అంటే నువ్వు ఏది వదులుకోవాలో చెప్పిన. అది ఎదుర్కొంటే నువ్వు ఎవరితో సమానం అవుతావు తెలుసా? దేవుడితో ఎప్పుడు మనం సమానం కాము. అది మించుకునే కూడదు. మనం దైవాంశ సంబూతులు అవుతాం. ఓకే. అందుకే నా హైందవ సోదరులు హిమాలయం ఎందుకు పోతారండి? సింపుల్ లాజిక్. వైద్యులు ఎందుకు వెళ్ళిపోతారు? ప్రశాంతత. ప్రశాంతత వల్ల వాళ్ళకి ఏం వస్తుంది? మనశ్శాంతి. మనశ్శాంతి వల్ల వాళ్ళకి ఏం లభిస్తుంది? జ్ఞానం. జ్ఞానం వల్ల వాళ్ళకి ఏం కలుగుతుంది? దైవ చింతన. దైవ చింతన వల్ల వాళ్ళకి ఏం కలుగుతుంది? మోక్షం. అర్థమవుతుందా? హిమాలయాల్లో వాళ్ళు ఆవులకి అట్టుకోళ్ళు ఎవరో పిచ్చోడు ఎవరురా బాబంటే కేక్ పెట్టి నేను, అట్టుకోండి పెట్టి నువ్వు, స్వీట్ పెట్టి నువ్వు. ఏ రోజైనా ఒక్క స్వామీజీ, ఒక ముని, ఒక ఋషి ఇప్పుడు అతనికి అనిపించిన ఏదో ప్రేమగా పెడతాడు. మరి ప్రేమ సుమా ముక్తి కలుగుతుందని ఎప్పుడు పెట్టడు. ట్రై టు థింక్ ఇన్ డెప్త్. లోతుగా ఆలోచించడానికి ట్రై చేయండి. మనమే అయిపోయి స్వామీజీ పెట్టాడు కాబట్టి మనం ఒక అర్థం పెట్టారు ఏమంటాం? హస్తమా? ఒక 12 దుంపుని ఏమంటాం? డజన్ పెట్టేస్తే మనకి డజన్ పుణ్యాలు. ఒక పిచ్చోడు ఆడి టైం పాస్ పెట్టినాడు.
నీకు అతికి ఎక్కువ పెట్టాం. దట్స్ డిఫరెన్స్. అతికం ఎక్కువ అది. కానీ ఆవుకి అట్టుపడి పెట్టాల్సింది తెలిసింది నీకు, పక్కూడు ఏడుతుంటే అన్నం పెట్టాలని తెలియదు నీకు. ఓకే, ఏది ఏడ్చేస్తుందండి? అరే స్వామి, నీ పక్కూడు ఏడుతున్నాడు చూడరు స్వామి. హౌ ఫూల్ యు ఆర్ మ్యాన్. సో నా దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చినాడో తెలుసు? మానవత్వాన్ని రుచి చూపించడానికి వచ్చినాడు. మనశ్శాంతిని నీకు ఇవ్వడానికి వచ్చినాడు. ప్రశాంతత నీకు ఇవ్వడానికి వచ్చినాడు. ఇవన్నీ నువ్వు పొందుకుంటే నువ్వు క్రిస్మస్ ని ఎంజాయ్ చేయగలవు, నీ జీవితాన్ని ఎంజాయ్ చేయగలవు. ఓకే, నువ్వు బ్రతుకున్నంత కాలం ప్రశాంతంగా బ్రతకగలవు. చనిపోయినప్పుడు ఎలా చనిపోతావు తెలుసా? వెరీ కూల్. మెంతో ప్లస్ ఏమీ రాసుకోవాల్సిన అవసరం లేదు. Shower to shower, Boro plus. I'm giving a outstanding advertisement from Peniel Prayer House. You can put it here. Advertisement ఇక్కడ నుంచి ఇవ్వండి. బోరో ప్లస్ రాసుకుంటే ప్రశాంతత చల్లగా ఉండదు, కాలిపోతా ఉంటుంది. పౌడర్ మాత్రం అట్ట అయిపోతా ఉంటుంది. ప్రశాంతత ఏంటో తెలుసా? పక్కూడ ఆనందాన్ని చూసి వాటితో పాటు నువ్వు ఆనందిస్తే అది నిజమైన క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. అట్లాంటి క్రిస్మస్ నువ్వు చనిపోయేంత వరకు ఆనందంగా జరుపుకోవాలని ఆశిస్తూ నా చిన్ని మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.